హలో అండి. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి చేయాలి? అండ్ దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆడవాళ్ళకి వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రెగ్నెన్సీ అనేది 30 ఇయర్స్ లోపల ప్లాన్ చేస్తే మంచిది అని చెప్తూ ఉంటాము. ఇదివరకటి కాలంలో చాలా ఎర్లీగానే మ్యారేజ్ అయ్యి త్వరగానే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసే వాళ్ళు కాబట్టి సంతానలేమి సమస్యలు అంత ఎక్కువగా ఉండేవి కావు. ఇప్పుడు మనకి వేరియస్ రీజన్స్ వల్ల కెరియర్ చాయిసెస్ అవ్వచ్చు, లేకపోతే వెంటనే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు, రైట్ పర్సన్ దొరకకపోవడం అనేది, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ చాలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళ కెరియర్ చాయిస్ కానీ వాట్ ఎవర్, వాళ్ళ లైఫ్ వాళ్ళ చాయిస్, వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అన్నది కరెక్టే. అది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నమాట. కాకపోతే ఇలా చేయడం వల్ల వాళ్ళకి సంతానలేమి సమస్య రాకుండా ఉండడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్లో మీకు వయసులో ఉన్నప్పుడే మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని ఉంచి, తర్వాత ఎప్పుడైతే మీరు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు అవే ఎగ్స్ మీరు వాడి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో సపోజింగ్ 35-40 ఏళ్ళప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకుంటే ఎగ్స్ ఫ్రీజింగ్ కనుక చేయకపోతే అప్పటికి మీకు ఎగ్ నంబర్ బాగా తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. సో ఎర్లీ ఏజ్లోనే అరౌండ్ 25-30 ఇయర్స్ మధ్యలోనే మీరు ఎగ్స్ కనుక ఫ్రీజ్ చేస్తే అవి మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడు మీరు ఆ ఎగ్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఎగ్ ఫ్రీజింగ్ మరి ఎవరైనా చేయించుకోవచ్చా, ఇది కేవలం సెలబ్రిటీస్ మాత్రమే చేయించుకోవాలని కూడా అడుగుతుంటారండి. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికైనా అందుబాటులోనే ఉంటుంది. మీకు మీ హెల్త్ అంతా అసెస్ చేసుకొని మీకున్న కండిషన్కి ఎన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేయాలో అవన్నీ చూసుకొని ఫ్రీజ్ చేసుకోవడానికి ఎవరికైనా కూడా పాసిబిలిటీ ఉంటుందండి. అండ్ అందుబాటు ధరలోనే ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మీరు కనుక ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకోవాలి, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కొంచెం లేట్గా ప్లాన్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మ్యారేజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇంకా మ్యారేజ్ అవ్వకపోయినా కూడా మీరు మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో వాడడానికి అవకాశం ఉంటుంది. సోషల్ రీజన్స్ కాకుండా కూడా కొన్ని సందర్భాల్లో ఎగ్స్ ఫ్రీజ్ చేస్తూ ఉంటామండి. సో ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్లో ఓవరీ సర్జరీ చేస్తున్నప్పుడు, లేదా కొన్ని క్యాన్సర్స్కి మనం సర్జరీ రేడియేషన్ ఇచ్చే ముందు ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు ఆ ట్రీట్మెంట్ వల్ల మీకు ఎగ్ కౌంట్ తగ్గిపోయినా కూడా ఆల్రెడీ ఫ్రోజన్ ఎగ్స్ తోటి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ సోషల్ రీజన్స్ కాకుండా వేరే రీజన్స్ కి కూడా చేయొచ్చు. మ్యారేజ్ కనుక అయ్యి ఉంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ చేస్తే ఇంకా మంచిది, ఇంకా బెటర్ ఛాన్సెస్ అండ్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. బట్ మ్యారేజ్ కాలేదు అంటే మాత్రం ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా వైబుల్ ఆప్షన్ అండ్ డెఫినెట్లీ మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.